హైదరాబాద్ పరిధిలో ఈ నెల 16వ తేదీ నుండి సెంట్రింగ్ పనులన్నింటినీ నిలిపివేస్తున్నట్లు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ ప్రకటించింది. మంగళవారం మీర్పేట్లో అసోసియేషన్ ఉపాధ్యక్షులు, మీర్పేట్ జోన్ అధ్యక్షులు నవారు శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన కీలక సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, భవన నిర్మాణ రంగంలో అత్యంత కఠినమైన పనిచేస్తున్న సెంట్రింగ్ కార్మికుల సంక్షేమాన్ని ప్రభుత్వం యాజమానులు విస్మరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న చదరపు అడుగు ధర 46 రూపాయలు పెరిగిన ఖర్చులకు ఏమాత్రం సరిపోవడం లేదని, దీనిని తక్షణమే 51 రూపాయలకు పెంచాలని డిమాండ్ చేశారు. ప్రమాదవశాత్తు మరణించిన కార్మికుల కుటుంబాలకు అందజేసే పరిహారాన్ని 10 లక్షల నుండి 20 లక్షలకు పెంచాలి. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి వెంకటరెడ్డి, కోశాధికారి రవీందర్, సంయుక్త కార్యదర్శి ఆశిరెడ్డి, కేంద్ర కార్య సభ్యులు నర్సిరెడ్డి, ముఖ్య సలహాదారులు యాదయ్య మరియు భారీ సంఖ్యలో సభ్యులు పాల్గొన్నారు. దాన్ని సెంట్రింగ్ కాంట్రాక్టర్ ను బాధ్యత చేసి ఎఫ్ఐఆర్ బుక్ చేసి మా మీద క్రిమినల్ కేసులు పెట్టడం చేయకుండా మా యొక్క కార్మికులకు ఉచిత వైద్య సౌకర్యాలు కల్పించాలి. మా కార్మికుడు అకాల మృత్యు చెందితే, అంగవైకల్యం ఏర్పడితే 10 లక్షల ఎక్స్గ్రేషియో ఉన్న 6 లక్షలను 10 లక్షలకు పెంచాలి. మా యొక్క మెటీరియల్ దొంగతనం జరిగితే రైల్వే సామాన్లు ఏ విధంగా పోతే కేసులు బుక్ చేస్తారో, స్క్రాప్ దుకాణాలపై అలాంటి కేసులు బుక్ చేసి ఈ యొక్క స్క్రాప్ దుకాణాలను మూసేయాలి. మా యొక్క దొంగతనానికి గురైనటువంటి సామాన్లను, సెంట్రింగ్ సామాన్లను తక్షణమే మాకు ఇప్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఇంకోటి, మా యొక్క ఈ సమాజానికి మా డిమాండ్లు ఏమంటే, సెంట్రింగ్ వ్యవస్థలో ఈ మేస్త్రి అనే వ్యక్తి మధ్యగా ఉన్న లాభాలను ఆయన తింటూ మాకు నష్టాన్ని చూపిస్తూ ఓనర్ ముంగట తన పెత్తందానాన్ని పెట్టి మమ్మల్ని బానిసలుగా చూస్తున్నటువంటి ఈ మేస్త్రి వ్యవస్థను పక్కకు జరిపి ఓనర్ సెంట్రింగ్ వ్యక్తితో, సెంట్రింగ్ కాంట్రాక్టర్తో డైరెక్ట్ గా మాట్లాడుకొని పని ఒప్పంద పత్రం రాసుకోవాలని, ఈ యొక్క మేస్త్రి పని మేస్త్రికి, సెంట్రింగ్ వ్యవస్థ సెంట్రింగ్కే ఉండాలని మేము ప్రధానంగా ఈ బిల్డర్ అసోసియేషన్, ఇంటి ఓనర్లను కోరడం జరుగుతుంది. సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ మీర్పేట్ జోన్ ఆధ్వర్యంలో ఈరోజు సెంట్రింగ్ సమస్యలపైన సమస్యల సాధన కొరకు ప్రెస్ సమావేశం ఇచ్చేసినటువంటి మా కాంట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులకు, ఈ భవన నిర్మాణ రంగం అనేది చాలా గొప్ప నిర్మాణ రంగం. అందులో సెంట్రింగ్ వ్యవస్థ చాలా కీలకం. ఈరోజు సెంట్రింగ్ వ్యవస్థ రేట్ల విషయంలోనైనా, కార్మిక రంగంలోనైనా ఒక రేట్లు అడుగంటిపోతున్న తరుణంలో సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తన యొక్క సామాన్లను, వస్తువులను స్క్రాప్లకు అమ్ముకొని ఒక ఆటో డ్రైవర్లుగా, తాను కట్టుకున్నటువంటి బిల్డింగ్కు వాచ్మెన్గా ఒక ఆధారం లేక నిరాధారణకు గురై ఈ యొక్క సెంట్రింగ్లో నష్టాల పాలవుతున్నాడు. దీన్ని గుర్తించి గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అసోసియేషన్ సెంట్రల్ కమిటీ ఈ వ్యవస్థను బలోపేతం చేయాలి. ఈ సెంట్రింగ్ కాంట్రాక్టర్ అనేవాడు నష్టాల్లో కూరుకుపోకుండా ఈ వ్యవస్థను కాపాడాలి. నిరాధారణకు గురవుతున్నటువంటి భవన నిర్మాణ రంగంలో సెంట్రింగ్ నిర్వీర్యం అయిపోతుంది కనుక దీన్ని ఎట్టి పరిస్థితుల్లో తాను తింటూ 10 మందిని బతికిస్తున్నటువంటి ఈ నిర్మాణ రంగంలో, బహుళ అంతస్తుల నిర్మాణంలో ఎన్నో అంతస్తులకు ఎక్కి పనిచేస్తున్నటువంటి కార్మికునికి రక్షణ లేదు. అలాంటి సెంట్రింగ్ వ్యవస్థను ప్రభుత్వం ప్రమాదాలకు గురైనప్పుడు లేదా ఇతరత్ర ప్రమాదాల వశాత్తు మరణిస్తే ఈ యొక్క ఆరోగ్యం పట్ల, ఇన్సూరెన్స్ పట్ల ఈ కార్మిక చట్టాన్ని బలోపేతం చేసి ఈ యొక్క సెంట్రింగ్ కాంట్రాక్టర్ల దగ్గర పనిచేస్తున్నటువంటి లేబర్లు అకాల మృత్యువులు ఏమైనా సంభవిస్తే ఈ యొక్క కాంట్రాక్టర్ పైన ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థ ఎఫ్ఐఆర్లు బుక్ చేయడము, మామిన్నే కేసులు బుక్ చేయడము,
ఇలాంటి చర్యలు జరుగుతున్నాయి.